నమస్తే, వెల్కమ్ టు అన్ఫిల్టర్డ్. బంగ్లాదేశీ రోహింగ్యాలను అలాగే అక్రమ చొరబాటుదారులను తరిమి కొట్టాలి అనేటువంటి నినాదం ఈ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వినబడుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ బంగ్లాదేశీ రోహింగ్యాలను ఏరిపారేయాలనేటువంటి నినాదంతో హైదరాబాద్లో ఒక కార్యక్రమం జరగబోతోంది. ఈ నెల 24వ తారీఖున చలో బాలాపూర్ పేరిట ధర్మ రక్షణ సభ జరుగుతోంది. మరి ఏంటి ఎజెండా, ఏంటి ఈ కార్యక్రమంలో ఎవరెవరు రాబోతున్నారు? ఈ మధ్య మరి హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. హైకోర్టు పర్మిషన్ ఇచ్చేంతగా మరి ప్రభుత్వం ఏమైనా అడ్డుపడిందా? అసలు ఏం జరిగింది మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు రావినూతల శశిధర్ గారు, విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి. శశిధర్ గారు నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇది చాలా పాత డిమాండే. అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించాలి, దేశం నుంచి పంపించేయాలి. రోహింగ్యాలను గుర్తించాలి, దేశం నుంచి పంపించేసేయాలి. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నా హైదరాబాద్లో ఒక మూమెంట్ లాగా కనబడుతోంది. ఏంటి సార్ ఈ ప్రోగ్రామ్, ఏంటి లక్ష్యం ఏంటి? విహెచ్పి కాకుండా ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ముందుండి లీడ్ చేస్తుందని నేను విన్నాను. ఎందుకలా? క్యాన్సర్ మొదటి దశలో గుర్తించి వైద్యం చేస్తే క్యూర్ అవుతుంది. కాబట్టి ఈ దశలోనే రోహింగ్యా బంగ్లాదేశ్ ముస్లింలు ఈ దేశం లోపల ఎవరైతే అక్రమ చొరబాటుదారులు ఉన్నారో వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేసి వెనక్కి పంపాల్సినటువంటి అవసరం ఉంది. దేశ అంతర్గత భద్రతకు సవాళ్ళు ఇసురుతూ ఉన్నారు. సంతుష్టికరణ రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు వాళ్ళ కొమ్ము కాస్తూ ఉన్నాయి. వాళ్ళ ఓట్లతోటే గెలవాలనేటువంటి ఆలోచనలు కూడా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఈ రోజున హైదరాబాద్ లోపల, భాగ్యనగరం లోపల లక్షలాది మంది అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు వచ్చి ఇక్కడ తిష్ట వేసి ఫుట్బాల్ టీములు ఏర్పాటు చేసుకొని, కేబుల్ ఛానళ్ళు ఏర్పాటు చేసుకుని అంత స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దేశ అంతర్గత భద్రత ఎటుపోతుందో ఆలోచన చేయాలా. అందుకే మేము ఈ రోజున జాగో భాగ్యనగర్, చలో బాలాపూర్ అనేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం. అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లిం చొరబాటుదారులను ఈ ప్రభుత్వాలు అరెస్ట్ చేసి వెనక్కి పంపాలనేటువంటిది మా ప్రధానమైనటువంటి డిమాండ్. ముఖ్యంగా ప్రజలను చైతన్యం చేయడం మా మొదటి దశ ఉద్యమం యొక్క లక్ష్యం. మీరు అన్నారు ఎందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు. సమస్య ప్రతి వాడకు చేరింది. సమస్య ప్రతి ఇంటి తలుపు తడుతుంది. భాగ్యనగరంలో 140,000 గణపతి మండపాలు ఉన్నాయి. ప్రతి గణపతి మండపం కేంద్రంగా ఒక ఐక్యత ఉన్నది. కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి రక్షించుకునేటువంటి యజ్ఞంలో వాళ్ళ లోపల చైతన్యం తెచ్చి తద్వారా గల్లీలో ఉన్నటువంటి ఈ జిహాదీ భావజాలాన్ని తిప్పికొట్టాలనేటువంటి ఒక మహా ఉద్యమం మేము తీసుకున్నాం. అది బాలాపూర్ నుంచే ప్రారంభం చేసినాం. 1980 లోపల భాగ్యనగరాన్ని రక్షించుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో బాలాపూర్ నుంచి సామూహిక గణేష్ నిమజ్జనోత్సవం ప్రారంభమైంది. ఈరోజు చూస్తున్నాం అదొక విశ్వవ్యాప్తంగా భాగ్యనగరంలో లక్షలాది గణపతి మండపాల ప్రతిష్టాపన, లక్షలాది మంది హిందువుల యొక్క ఐక్యత, కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయ విభేదాలను విస్మరించి హిందువును సంఘటితం చేస్తున్నటువంటి యజ్ఞం జరుగుతుంది. ఈ సంఘటితమైనటువంటి హిందూ సమాజం దేశ సేవలోపట నిమగ్నమయ్యేటువంటి ఒక కార్యక్రమాన్ని మేము రూపొందించినాం. అందుకే ఇవాళ ప్రతి గల్లీలో ధర్మవీరులు తయారు కావాలి. సమస్య జిహాదీ భావజాలం నీ ఇంటికి వచ్చింది, నీ గల్లీకి వచ్చింది, నీ తలుపు తడుతుంది. ఎట్లొచ్చిందో చెప్తా. మీ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్లకు అర్థం కావాలా. ఈ రోజున నీ శరీరం లోపల జిహాద్ జరుగుతుంది. నువ్వు ప్రతిరోజు కూడా తీసుకుంటున్నటువంటి ఆహారం నీకు కల్తీ చేసి పంపుతూ ఉన్నారు. ఈ దేశం యొక్క ఆరోగ్యం మీద జిహాద్ నడుస్తూ ఉంది. కల్తీ ఫుడ్ అక్రమ బంగ్లాదేశీ రోహింగ్యాలు చొరబడి వేలాది సంఖ్యలోపట ఈ యొక్క వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఈ యొక్క భాగ్యనగరంలో జరిగేటువంటి ప్రతి కల్తీ ఆహారపు రాకెట్టు ఆ కాలనీ నుంచే మూలాలు ఉన్నాయి. ప్రతిరోజు నీ శరీరం లోపల జిహాద్ నడుస్తుంది, నీ ఆరోగ్యం మీద జిహాద్ నడుస్తుంది. హిందువుల యొక్క జనాభా తగ్గించాలనేటువంటి కుట్రలో భాగంగా తినే పదార్థాల లోపల విషపూరితమైనటువంటి రసాయనాలు ఇచ్చి నీ యువతరం మీద జిహాద్ నడుస్తుంది. వాళ్ళకి పిల్లలు పుట్టొద్దు అనేటువంటి కోవా బండ్లు 10,000 బండ్లు ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. అన్ని కాలేజ్ సెంటర్ల దగ్గర అడ్డా పెట్టిండ్రు. 10 రూపాయలకు బండి ఇస్తున్నారు. నేను అప్పుడప్పుడు చూస్తుంటా. ఏ ఒక్క ఏజెన్సీ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేదు. నువ్వు సంతాన సాఫల్య కేంద్రాలు
కిరాణా షాపులు లెక్క ఉట్టుకొస్తున్నాయి భాగ్యనగరం లోపల. అంటే ఏ బేస్లో చెప్తున్నాం మీరు ఏదైనా అంటే ఎక్కడైనా మీరు ఒకటే దానికి కళ్ళ ముందర గల్లీ గల్లీలో ఒక సంతాన సాఫల్య కేంద్రం వస్తుంది. అది ఉంది, ఓకే ఫైన్. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఫ్రూట్స్లో కూడా కలుపుతున్నారు, పండ్లలో అనేక కేసులు బయటపడ్డాయి. వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారండి, ఇది ఫస్ట్ టైం ఈ కుట్రలు చేస్తున్నామని బహిరంగంగా చెప్తున్నారు. సమాజానికి అర్థమైతలేదు, సమాజం చైతన్యవంతం కావాలా. తర్వాత ఈ రోజున నీ ఆస్తులకు రక్షణ లేదు, నీ ఆస్తులు ల్యాండ్ జిహాద్ నడుస్తూ ఉంది ఇదే భాగ్యనగరం లోపట. భవిష్యత్తు నీ ఆస్తులు ప్రమాదంలో పడేటువంటి ప్రమాదం ఉంది. తర్వాత ప్రతి తల్లిదండ్రికి తమ యొక్క పిల్లల భవిష్యత్తు అందంగా ఉండాలని కోరుకుంటారు కదా, ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటారు కదా. డ్రగ్ జిహాద్ నడుస్తుంది, లక్షలాది రూపాయలు పెట్టి తల్లిదండ్రులు మంచి మంచి కళాశాలల్లో పిల్లలు బాగుపడాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని జాయిన్ చేస్తే ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ సెంటర్లుగా ఈ అక్రమ చొరబాటుదారులు బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు డ్రగ్ మాఫియా నడుపుతున్నారు. భవిష్యత్తు తరాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నారు. నీ పిల్లలకు సురక్షితంగా లేదు. నీ ఆడపిల్ల లవ్ జిహాద్న పడుతూ ఉంది. ఒక్కసారి మీ దగ్గర కంప్యూటర్ ఉంది కదా, హౌ మెనీ ఉమెన్ మిస్సింగ్ కేసెస్ ఇన్ తెలంగాణ ఆర్ ఇన్ హైదరాబాద్, 28,000 పైచిలకు అమ్మాయిల జాడ ఈ రోజుకు లేదు. అంటే ఓవరాల్గా చాలా సంవత్సరాల నుంచి లవ్ జిహాద్ ఈ రోజున నీ అమ్మాయి భద్రతను ప్రశ్నార్థకం చేస్తుంది. ఐటీ హబ్ అని మనం అంటున్నాం ఇవాళ. ఒకనాడు అమెరికా దిక్కో, లేకపోతే లండన్ దిక్కో, లేకపోతే ఆస్ట్రేలియా దిక్కో, ప్యారిస్ దిక్కో చూపులు ఉండేది. అక్కడ అంధకారం ఉంది. అక్కడ మనకంటే వేగంగా జిహాదీ భావజాలం ఆక్రమణ చేస్తూ ఉంది. ఈ ఐటీ నగరం నీ భవిష్యత్తు, జన్జీ భవిష్యత్తు భాగ్యనగరమే. ఈ ఐటీ నగరం ఇవాళ 3D కల్చర్ను ప్రమోట్ చేస్తున్నారు. డ్రింక్, డ్రగ్, డ్యాన్స్ మొత్తం కూడా ఈ డ్రగ్ మాఫియా అంతా కూడా అక్రమంగా ఈ దేశంలో ప్రవేశించినటువంటి బంగ్లాదేశీ రోహింగ్యా ముస్లింలు నడుపుతున్నారు. నేపాల్, పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా, నేపాల్ నుంచి భారతదేశానికి రకరకాల మార్గాల లోపట, సముద్ర మార్గం లోపట ప్రతిరోజు చూస్తున్నాం మనం. అనేక కేసులు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు నడుపుతూ ఉన్నారు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం, ఈ రోజున అడ్డా కూలి పొట్టగొట్టడం దగ్గర నుంచి మొదలు పెడితే వేగంగా అభివృద్ధి చెందుతున్నది అనుకున్నటువంటి పారిశ్రామిక వాడల్లో ఇవాళ మొత్తం కూడా బంగ్లాదేశీ రోహింగ్యా వచ్చి వాడు ఆ ఉపాధి వానికి కలుగుతుంది. స్థానికులకు ఉపాధి లేదు. ఎందుకంటే చీప్ లేబర్ అని చెప్పి, తక్కువ లేబర్కి పోతున్నారని చెప్పి వీళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అడ్డాల దగ్గర కూడా సాధారణమైనటువంటి కూలీల పొట్ట కొడుతూ ఉన్నారు. అన్ని కుల వృత్తులని వల్ల ఆక్రమించేస్తున్నారు ఈ అక్రమ చొరబాటుదారులు. అన్ని కుల వృత్తులు, మీరు ఇది అది లేదు, అన్ని కుల వృత్తులు వల్ల వాళ్ళ ఆక్రమణకు గురవుతున్నాయి. కుల వృత్తులు వల్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ఉన్నాయి. అదేవిధంగా ఆర్థిక జిహాద్ నడుస్తూ ఉంది. చూస్తున్నాం మనం. హలాల్ ఏందండి? హలాల్ ఒక రకమైనటువంటిది ఆర్థిక జిహాదే. బలవంతంగా ప్రజల మీద రుద్దుతున్నారు. వేల కోట్లు, లక్షల కోట్లు, వేల కోట్లు కాదు, ఒక ప్యారలల్ గవర్నమెంట్ సమాంతర ఆర్థిక వ్యవస్థ వల్ల నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా పాపులేషన్ జిహాద్ నడుస్తుంది దేశం మీద. పాపులేషన్ జిహాద్ నడుస్తుంది. 2047 వరకు ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామన్నటువంటి ప్రకటనలు మనకి వినబడుతూ ఉన్నాయి. ఇస్లామిక్ స్టేట్ పాపులేషన్ జిహాద్ నడుస్తుంది. జాబ్ జిహాద్ నడుస్తుంది. కేరళలో పెద్ద రాకెట్ బయటపడ్డది. ఈరోజు కూడా జిహెచ్ఎంసీలో బోగస్ ఓట్లు ఎందుకు నమోదవుతున్నాయి? అనేక రూపాయల లోపల జిహాదీ శక్తులు కింది స్థాయి లోపల పేర్కొని పోయినాయి. నేను ఇంకొక విషయం చెప్తున్నా, ఓటు జిహాద్ నడుస్తుంది. నేను కత్తి పట్టుకొని కొట్లాడనరా, ప్రజాస్వామ్యాన్ని నా చేతిలోకి తీసుకొని మేము ఏల్తాము అనేటువంటి ఒక ఓటు జిహాద్కు తెరలేపారు. అందుకే ఈ రోజున అక్రమంగా ప్రవేశించినటువంటి బంగ్లాదేశీ రోహింగ్యాలకు ఓటు వస్తుంది. ఇక్కడ ఆధార్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వస్తుంది, పాస్పోర్టులు వస్తున్నాయి. ఇన్ని రకాలైనటువంటి జిహాద్కు ఈ రోజున మన చుట్టూ చేరిపోయింది. దేవాలయాల మీద దాడులు అయితే ఇక లెక్కనే లేదు. చాలా జరిగింది. కల్చరల్ జిహాద్ నడుస్తుంది. మన యొక్క దేవాలయాల విగ్రహాలు ధ్వంసం చేయాలా, మన యొక్క హిందువు లోపల ఒక అభద్రతా భావం తీసుకురావాలా, లేదంటే మనం ఒక పైశాచికమైనటువంటి ఆనందం పొందాలా. అనేక కేసుల లోపల
బయటకు వస్తున్నటువంటి నిజాలు రోహింగ్యా బంగ్లాదేశీ అక్రమ ముస్లిం చొరబాటుదారులు ఈ దేవాలయాల దారుల వెనుక ఉన్నారు. కానీ దురదృష్టం పట్టుబట్టేటువంటి ప్రతిసారి వాడు పిచ్చోడు అని చెప్పి ఈ ప్రభుత్వాలు మతిస్థిమితం లేదని చిత్రీకరిస్తున్నాయి. ఎందుకు మతిస్థిమితం ఉండదు? మొన్న సఫీల్గూడ లోపల వాడు క్యాప్ పెట్టుకుంటేందుకు మాత్రం వానికి దమాక్ పనిచేస్తుంది, మతపరమైనటువంటి ఆచారం. కానీ దేవాలయం అమ్మవారి గుడి ముందర వచ్చి మూత్ర విసర్జన మల విసర్జన చేస్తే మాత్రం వాడు మతిస్థిమితం లేదు. ఎందుకు కప్పిపుచ్చుతున్నారు? ఎవరిని కప్పిపుచ్చుతున్నారు? ఈ నగరాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? రక్షణ రంగ సంస్థలకు వల్ల భాగ్యనగరం క్యాపిటల్, రాజకీయ రంగానికి ఢిల్లీ అయితే, ఆర్థిక రంగానికి ముంబై అయితే, రక్షణ రంగానికి వాళ్ళ భాగ్యనగరం క్యాపిటల్. వాడు ఓపెన్గా ఆపరేషన్ సింధూర్ తర్వాత వీడియోలు వచ్చినాయి, ఇదే హైదరాబాద్ నగరం నుంచి వచ్చినాయి. మళ్ళోసారి పాకిస్తాన్ మీద దాడికి దిగితే భారతదేశం మీ యొక్క బ్రహ్మోస్ క్షిపణి ఎట్లా పోతుందో చూస్తాం బార్డర్కు అన్నారు. వాళ్ళు కేవలం ఆకతాయిగా మాట్లాడతలేరు. డిఆర్డిఓల చుట్టూ 40,000 మంది అక్రమంగా ఉన్నటువంటి రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం కుటుంబాలు వెలిసినాయి. నిన్న హైకోర్టులో వాదనల సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము మా యొక్క పర్మిషన్కు మాకు ఇవ్వకపోతే హైకోర్టును అప్రోచ్ అయినాం. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి లోపలనే మేము 6,993 మందిని ఐడెంటిఫై చేస్తామని చెప్పింది. మరి ఐడెంటిఫై చేసి ఎందుకు నువ్వు తిరిగి పంపుతలేవు? ఇది ఇక్కడ పెద్ద ప్రశ్న కాదు. ఇప్పుడు ఈ సభ నిర్వహించుకోవడానికి, ధర్మ రక్షణ సభ నిర్వహించుకోవడానికి కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ప్రభుత్వం అభ్యంతరం ఎందుకు చెప్పింది? ఏంటి అభ్యంతరం? ప్రభుత్వం ఇవాళ దారుస్థలం ఎజెండాను అమలు చేస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి ఆదేశాలు ఈ రోజున అమలు అవుతలేవు. దారుస్థలం నుంచి వచ్చేటువంటి ఆదేశాలు భాగ్యనగరం లోపల, తెలంగాణ లోపల అమలవుతున్నాయి. దేవాలయాల మీద దాడులు జరుగుతాయి. దాడులు చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయరు. దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నించినటువంటి హిందువుల మీద కేసులు, జైళ్ళు, అనేక విషయాల లోపల హిందువు ప్రశ్నిస్తే జైలు, కేసు. వేలాది మంది కార్యకర్తలు, వందలాది మంది ఈరోజు చర్చ జరుపుకుంటున్నటువంటి సందర్భంలో కూడా పురాణపుల్ ఇష్యూ లోపల కార్యకర్తల అరెస్టులు జరుగుతున్నాయి. దారుస్థలం ఎజెండా, ఓవైసీల ఆదేశాలు ఈ రోజున అమలవుతున్నాయి. ఈ రోజున ఇది వాళ్ళ ఒక కుట్రపూరితంగా చొరబాటుదారులకు ఎంఐఎం పార్టీ మద్దతు ఇస్తుంది. 1930 నుంచి 1946 మధ్యకాలం లోపల కాసిం రజ్వీ నిజాం హైదరాబాద్ సంస్థానం లోపల ముస్లిం జనాభాను, మతపరమైన జనాభాను, డెమోగ్రఫీ మార్చి హైదరాబాద్ సంస్థానాన్ని ఉస్మానిస్తాన్ చేయాలని కలలుగన్నాడు. ఆ రోజున కాసిం రజ్వీ పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందర ఒక ఛాలెంజ్ ఇసురు వచ్చిండు. అందుకే వల్ల మనం చూస్తాం పాతపట్టణం లోపల చాలా కాలనీల్లో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ ఉన్నారు. ఫుట్బాల్ క్లబ్ కూడా ఉంది కదా వాళ్ళకి ఒకటి. ఆ రోజున సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి దూరదృష్టి, ఉక్కు సంకల్పం హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో భాగమైంది. ఉస్మానిస్తాన్ అనేటువంటి ఒక ఇస్లామిక్ రాజ్యం కాకుండా ఆపగలిగిండు. కానీ రజాకార భావజాలంతో పుట్టుకొచ్చినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ ఈరోజు కూడా ఇక్కడి రాజకీయాల లోపల ఉంది. అందుకే వాళ్ళు రోహింగ్యా బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను వెనుకేసుకొస్తున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్నారు. అస్సాం లోపల, బీహార్ లోపల, వెస్ట్ బెంగాల్ లోపల ఎస్ఐఆర్ ఇప్పుడు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి అక్కడ ఇంప్లిమెంట్ అవుతుంటే అక్కడ ఆల్రెడీ ఇప్పటికే లక్షలాది మంది భాగ్యనగరాన్ని చుట్టిండ్రు ఈ అక్రమ చొరబాటుదారులు. మీరు ప్రతిరోజు ట్రైన్లలో వేల సంఖ్యలో కుప్పలుగా హైదరాబాద్కు చేరుకుంటున్నారు అక్రమ చొరబాటుదారులు, బంగ్లాదేశీ రోహింగ్యా అక్రమ చొరబాటుదారులు. ఎంత ప్రణాళికాబద్ధంగా వీళ్ళను నగరంలో విస్తరింపజేస్తున్నారంటే, ఈ రోజున హైదరాబాద్కు చేరినటువంటి వాళ్ళ నాంపల్లిలో, సికింద్రాబాద్లో దిగుతలేరు రైల్వే స్టేషన్లలో. ఎందుకంటే విజిబిలిటీ ఉంటుంది, కనబడతామని. సిటీ అవుట్స్కర్ట్స్ లోపల రైల్వే స్టేషన్లలో దిగుతున్నారు. అక్కడటువంటి మదర్సాలలో వాళ్ళకు టెంపరీ షెల్టర్ ఇస్తున్నారు. ఇచ్చేసి వాళ్ళను ఒక ప్రణాళికాబద్ధంగా నగరం చుట్టూ వ్యాప్తి చేసేటువంటి ఒక కుట్రకు తెరలేపారు. ఎల్బీ నగర్ ఒక 10,000 కుటుంబాలు, రాజేంద్ర నగర్ ఒక 10,000 కుటుంబాలు, షేరిలింగంపల్లి ఒక 10,000 కుటుంబాలు, చేవెళ్ళ ఒక 10,000 కుటుంబాలు. ఇట్లా నగరం చుట్టూ రాబోయే రోజుల్లోపట వాళ్ళ ఓటు బ్యాంకును పెంచుకునేటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఇది భాగ్యనగరం యొక్క భవిష్యత్తు ఎంత ప్రమాదంకి నెట్టబడుతుందో మేము అందుకే ఈ విషయాల పట్ల
సామాన్యమైనటువంటి ప్రజలు. మేము అందుకే దీన్ని మతంతో ముడిపెడతలేం. ఇది దేశ భద్రతకు నేషనల్ సంబంధించిన సెక్యూరిటీ. కాబట్టి నేను సాధారణమైనటువంటి ఈ దేశ ప్రజలుగా ఈ చర్చ జరగాలి. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే ఓటు బ్యాంకు రాజకీయాలు, సంతుష్టికరణ రాజకీయాలు పైపెచ్చి వాళ్ళని వెనకేసుకొస్తున్నాయి. మాలాంటి వాళ్ళని ఎవరన్నా సభ పెట్టి ప్రజలను చైతన్యవంతం చేస్తామంటే మాకు అనుమతులు ఇస్తలేవు. నిన్న ధర్మం గెలిచింది. హైకోర్టు మా యొక్క ఈ ఉద్యమము బాలాపూర్ నుంచి ప్రారంభం చేస్తున్నటువంటి ఈ ఉద్యమంలో మొదటి రిజల్ట్ మాకు వచ్చింది. ఎందుకనంటే మా యొక్క దేశ భద్రత విషయం లోపల సభ నిర్వహించుకోవడానికి అనుమతి వచ్చింది. మొదటి విజయం ధర్మ విజయం అయితే, ఈ విజయంలో ఇంకా ప్రధానమైనటువంటి అంశం ఒకటి ఉందంటే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం దాస్తు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒక లెటర్ పంపుతుంది. అక్రమ చొరబాటుదారులను గుర్తించండి, వెనక్కి పంపండి. ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోకి వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలి? అక్రమ చొరబాటుదారులను గుర్తించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని తిరిగి పంపేటువంటి పని కేంద్ర ప్రభుత్వం డిపోర్ట్ చేయడం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి ఏం లెటర్ రాస్తూ వచ్చినాయంటే మేము సెర్చ్ చేస్తున్నాము, మేము పరిశీలిస్తున్నాము, మేము ఇదే పనిలో చేస్తున్నామని కేంద్రానికి లెటర్ రాస్తాయి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన చెప్తాం నేను. ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఎక్కడికి దారితీసినాయో. గతంలో మహమూద్ అలీ ఈ రాష్ట్రానికి చాలా కాలం హోంశాఖ మంత్రిగా పనిచేసిండు. కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి మహమూద్ అలీ ఏం లెటర్ రాస్తాడంటే అక్రమ చొరబాటుదారులను మేము గుర్తించే పనిలో ఉన్నాము, కాబట్టి గుర్తించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని. ఇదే మహమూద్ అలీ బాలాపూర్లో పోయేసేసి రోహింగ్యా షెల్టర్ను రిబ్బర్ కట్ చేసి ఓపెన్ చేసి వస్తాడు. ఇదే మహమూద్ అలీ పోయి రేషన్ పంచి వస్తాడు. ఇది కళ్ళ ముందర జరుగుతుంది. నిన్న హైకోర్టు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ముందర బాలాపూర్ కేవలం ఒక బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 6,993 మంది అక్రమ రోహింగ్యాలు ఉన్నారని స్టేట్ గవర్నమెంట్ అడ్మిట్ అయ్యింది. సార్ ఒక డౌట్, ఇది మా మొదటి విజయం. రేపు వాళ్ళందరినీ డిపోర్ట్ చేయాల్సిన పని మేము ప్రారంభం చేస్తామని చెప్పింది. చేయాలి, చేయకపోతే మేము మళ్ళీ కోర్టు దృష్టికి తీసుకొస్తాం. బాలాపూర్ పరిధిలోనే 6,000 మంది ఎంతమంది ఉన్నారు? ఇంకా చెప్తాను, ఇంకా ఎక్కువ. ఓన్లీ నమోదు చేసుకున్న వాళ్ళు నమోదు చేసుకున్న వాళ్ళు ఇంకా 1,000 మంది ఉన్నారు. వాట్ అబౌట్ బంగ్లాదేశ్ అంటే ఆన్సర్ లేదు ప్రభుత్వం దగ్గర. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎంతమంది ఉండుంటారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉండుంటారు? సుమారుగా ఎంతమంది ఉండొచ్చు అనేది నెంబర్ 1 ఒక క్వశ్చన్. వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసి పూర్తిగా ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, పంపించాలి అంటే ఏంటి ప్రొసీజర్? ఏం జరగాలి? చూడండి, ప్రజలు మొదటగా చైతన్యంగా ఉద్యమానికి తరలి రావాలి. గల్లీ గల్లీలో ఈ ఉద్యమం సాగాలి. ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలి. మేము అందుకే మా యొక్క ఈ ఉద్యమం రాజకీయాలకు అతీతంగా సాగుతుంది. రాజకీయాలకు అతీతంగా రేపు రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీడైనా మేము భవిష్యత్తు భాగ్యనగరాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నటువంటి ఈ విషయం పైన మా స్టాండ్ చెప్పకపోతే ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తారు. ఎంఐఎం పార్టీ స్టాండ్ క్లియరు. వాళ్ళు అక్రమ చొరబాటుదారుల దిక్కు నిలబడ్డారు. వాట్ అబౌట్ అదర్ పార్టీస్? మీరు స్టాండ్ క్లియర్ చేయాలి. ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ కానీ మొదటగా ప్రజలు చైతన్యవంతమై ప్రశ్నించాలి. ప్రజలకు ఫస్ట్ అర్థం కావాలి మన ఇంటి వరకు ఏం సమస్య వచ్చింది, మనని ఏం కబిలిస్తున్నది. అందుకే చెప్పిన నీ ఆరోగ్యాన్ని ప్రతిరోజు 3 పూటలా కబిలిస్తుంది జిహాదు. కాబట్టి నువ్వు ఆలోచన చేయి, నువ్వు మందరుగేయి, నువ్వు గలవిప్పు, ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు రేపు ఎజెండా ప్రకటించాలి. అన్ని కుల సంఘాలు రేపు కుల వృత్తుల నిర్వీర్యమయ్యే ప్రమాదంలో పడ్డాయి కదా. కుల సంఘాలు గొంతెత్తాలే, ఈ ఉద్యమంలో కలిసి రావాలి. అన్ని కార్మిక సంఘాలు ఇవాళ పారిశ్రమలు ఇంత పెద్ద ఎత్తున హైదరాబాద్ లోపల వస్తున్నాయి. అలా పనిచేస్తున్నంతవరు స్థానిక ఉపాధి కొల్లగొట్టి రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లింలు వచ్చి వాడు పెట్టుకుంటే కార్మిక సంఘాలు ఎందుకు ప్రశ్నిస్తలేవు? ప్రశ్నించాలి, ఈ ఉద్యమంలో కలిసి రావాలి. ఆడబిడ్డల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది, మహిళా సంఘాలు కలిసి రావాలి. ప్రతి దేవాలయం కమిటీ ధర్మ రక్షణ కోసం, భవిష్యత్తు తరాల కోసం కలిసి రావాలి. ఐటీ నగరం, విశ్వనగరం ప్రమాదంలో పడుతుంది, జంజీ ఈ ఉద్యమంలో గలమెత్తాలి, పాల్గొనాలి. కాబట్టి ఇందు లేదన్న సందేహాన్ని
లేదు, ఎక్కడ చూసినా ఈ జిహాదీ భావజాలం పెన వేసుకొని పోయి ఉన్నది. కాబట్టి మేము ఈ ఉద్యమం లోపల అందరినీ ఆహ్వానిస్తున్నాం, అందరినీ కలిసి రమ్మంటున్నాం. ఇది దేశ ఆంతరింగిక భద్రత సంబంధించినటువంటి విషయం. భవిష్యత్తు భాగ్యనగరానికి సంబంధించినటువంటి సేవ్ భాగ్యనగర్ టుడే, సేవ్ నేషన్ టుమారో అనేటువంటి నినాదంతో మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినాం. మొదటి విజయం ఆల్రెడీ మా ఖాతాలో పడ్డది. బాలాపూర్ 1980లో బాలాపూర్లో ప్రారంభమైనటువంటి ఒక సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ స్ఫూర్తి గల్లీ గల్లీకి మేము బాలాపూర్ నుంచి రేపు 24 జనవరి 2026 శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మేము ఆ స్ఫూర్తిని ఇవ్వబోతాం. ఇది కేవలం ఒక కార్యక్రమం చేసి మేము ఆగట్లేదు. ప్రతి కాలనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నా చిత్రపురి కాలనీ నా భవిష్యత్తు, నా ఉప్పల్ నా భవిష్యత్తు, నా ఎల్బీ నగర్ నా భవిష్యత్తు. అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్రాంతాన్ని, ప్రతి ప్రాంతానికి ఒక బాలాపూర్కి సంబంధించినటువంటి ఇష్యూ కాదు ఇది. బాలాపూర్ నుంచి ప్రారంభం చేస్తుంది ఒక స్ఫూర్తి. కానీ ప్రతి కాలనీ, నా హైత్ నగర్ నా భవిష్యత్తు, నా వనస్థలిపురం నా భవిష్యత్తు, నా శేరిలింగంపల్లి నా భవిష్యత్తు, నా కుకట్పల్లి నా భవిష్యత్తు, నా అమీర్పేట్ నా భవిష్యత్తు, నా సోమాజిగూడ నా భవిష్యత్తు. ప్రతి కాలనీ ఈ ఉద్యమంలో కలిసి వస్తుంది. మేము చూసిన మీ కార్యక్రమం పెట్టినాక ప్రజల్లో వచ్చినటువంటి స్పందన, ఆలోచన చేస్తున్నారు. నా గల్లీలో కూరగాయలు అమ్మేటందుకు ఓడు చొరబాటుదారుడు వచ్చిండు, నా గల్లీలో పండ్లు అమ్ముకుంటున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి చొరబాటుదారుడు ఓడు, నా గల్లీలో కూరగాయలు అమ్ముకునేటువంటి ముసుగులో ఉన్నటువంటి చొరబాటుదారుడు ఓడు. రేపు నా భవిష్యత్తు తరాలకు ప్రమాదంగా ఉన్నటువంటి మానవ బాంబులు వీళ్ళు. ఆలోచన మొదలైంది. చొరబాటుదారులను తిప్పి పంపాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తుంది, అన్ని వర్గాల నుంచి వస్తుంది. ప్రజల్లో అది ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక వేదిక కావాలి, ఎవరో ఒకరు ముందుండి నడిపించాలి. ఆ ప్రయత్నం ఈ రోజున మీరు చేస్తున్నారు. మీ అఫ్కోర్స్ ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, విహెచ్పి కావచ్చు, ఇది ఒక రోజుకు పరిమితం కాకుండా మీరు అన్నట్టు కంటిన్యూస్ ప్రాసెస్లా ఉండాలి. కంటిన్యూస్ ప్రాసెస్ లాగా ఉండి ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకురాగలిగితే డెఫినెట్గా కొద్ది నెలల్లోనైనా కూడా ఇది అట్లీస్ట్ వీళ్ళందరినీ పంపించడానికి అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు ఒక సమస్య కాదు. చిట్ట చివరి రోహింగ్యా బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారులను భాగ్యనగరం నుంచి పంపించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. గ్రేట్. మేము 24వ తేదీ సభ నిర్వహించబోతున్నాం బాలాపూర్ లోపల. 26 జనవరి త్రివర్ణ పతాకం ఎగరేసి ప్రతిజ్ఞ చేయబోతున్నాం. మీరు రాసి పెట్టుకోండి రాజుగారు, 26 జనవరి 2027 లోపు ఒక్కడు కూడా అక్రమ చొరబాటుదారుడు ఈ దేశంలో ఉండడానికి వీల్లేదు. గొప్ప సంకల్పం, గొప్ప సంకల్పం. వాడిక్కడ దేశ రక్షణ రంగం చుట్టూ వేలాదిగా చేరిపోయి నీ బ్రహ్మోస్ ఎట్లా పోతుంది బార్డర్ కానీ ఛాలెంజ్ విసురుతాడా? పాకిస్తాన్ పాట పాడతాడా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. ఇది కేవలం ఒక హైదరాబాద్ సమస్య. ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత దేశం యొక్క త్రివిధ దళాల యొక్క శక్తి సామర్థ్యం ఏందో ఈ ప్రపంచం చూసింది రాజుగారు. ఎక్కడ కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఎప్పుడు కొట్టాలి కొట్టి మరీ చూపెట్టినాం మనం. అమెరికా ఉలిక్కిపడ్డది వల్ల అగ్రదేశాలు ఉలిక్కిపడుతున్నాయి భారతదేశం యొక్క శక్తి చూసి, భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి గొప్పతనం చూసి. వీడంటాడు ఇక్కడ ఈ అక్రమ చొరబాటుదారుడు, నీ బ్రహ్మోస్ క్షిపణి బార్డర్కి ఎట్లా పోతుందో చూస్తా అంటాడు. ఎందుకంటే డిఆర్డిఎల్ చుట్టూ వలస కాలనీలు వచ్చినాయి కదా అక్రమ చొరబాటుదారులు. ఈ దేశ భద్రతకు ఛాలెంజ్ విసురుతున్నటువంటి ప్రతి ఒక్కరిని తిప్పిపోయేటువంటి ఉద్యమం. ఒకడు ఛాలెంజ్ విసురుతాడు, హైదరాబాద్కు దారి తీసేటువంటి రైలు పట్టాలన్నీ మా గుప్పిట్లో ఉన్నాయి, రేపు యుద్ధం అయితే మేము ఇక్కడ రైలు పట్టాలు వీకేస్తాం, మీ ఆయుధ శక్తి ఎట్లా పోతుందో బార్డర్కి అంటాడు. నిన్ను ఫస్ట్ అదే రైలు పట్టాలు ఎక్కించి నిన్ను నీ దేశానికి పంపిస్తాం. ఇది మా సంకల్పం. చాలా గొప్ప సంకల్పం శశిధర్ గారు. మంచి ప్రయత్నం చేస్తున్నారు. మీరు అన్నట్టుగా సంవత్సరం లోపల మీ టార్గెట్ తెలంగాణ రాష్ట్రం నుంచి పర్టికులర్గా ఈ హైదరాబాద్ నగరం నుంచి ఏ ఒక్క రోహింగ్యా కానీ ఒక్క అక్రమ చొరబాటుదారుడు కూడా ఉండకుండా పంపించేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. భాగ్యనగరంలో ఈ కార్యక్రమం పెట్టిన తర్వాత బెంగళూరులో ఉద్యమం స్టార్ట్ అయింది. దేశవ్యాప్తంగా మొదలు కావాలి, నాట్ ఓన్లీ బెంగళూరు, దేశవ్యాప్తంగా మొదలు కావాలి. రేపు ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ఒక స్ఫూర్తినిస్తుంది ప్రజలకు. డెఫినెట్లీ, తప్పకుండా శశిధర్ గారు మీ ప్రయత్నం విజయవంతం అవుతుంది. అందరి ప్రయత్నం
మీ ప్రయత్నం కదా, అందరి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతాకి భారత్ మాతాకి జై. జై. ఇది చొరబాటుదారుల సమస్య, రోహింగ్యాల సమస్య కేవలం భాగ్యనగరానికి పరిమితమైంది కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు ఒక ప్రయత్నం జరుగుతుంది. సంవత్సరం లోపల హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రోహింగ్యాలను ఎక్కడి నుంచి పంపించేయాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రయత్నం జరుగుతోంది. దీనికి ప్రభుత్వం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు చెప్పొచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. ఇలాంటి చొరబాటుదారుల్ని ఏరి పారేయాలంటే ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం నుంచి, తప్పకుండా చెప్పండి. మరో ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.